నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైల్వే ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడుతాం. గూడూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఏర్పాటు. నాయుడుపేటలో నిర్వహించిన మినీ మహానాడులో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. షర్మిల ఉక్కు దీక్ష భగ్నం. ఒప్పంద కార్మికుల కోసం విశాఖలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలింపు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. మనుబోలులో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారికి వైభవంగా పూలంగి సేవ, పల్లకి సేవ విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు డివిజన్ లో రైల్వే కార్మికులు తీవ్ర పని ఒత్తిడితో పనిచేస్తున్నారని, తగినంత మంది సిబ్బంది లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య తెలిపారు. గూడూరులోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయవాడ డివిజన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హాజరయ్యారు. నాయకులు పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. అనంతరం మర్రి రాఘవయ్య మాట్లాడుతూ, డివిజన్ కౌన్సిల్ సమావేశంలో కార్మికులు, ఉద్యోగులు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. విజయవాడ డివిజన్ లో గూడూరు జంక్షన్ కు ఎంతో గుర్తింపు ఉందని తెలిపారు. నూతనంగా రైల్వే లైన్ నిర్మించడంతో కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పడతాయని పేర్కొన్నారు. పాత పింఛన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు పోరాటానికి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గూడూరులో జరిపాం. 25 బ్రాంచ్ల నాయకులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ నాయకులందరూ ఈనాటి మీటింగ్లో పాల్గొన్నారు. రైల్వేల పరిస్థితి, తర్వాత కార్మికుల సమస్యలపైన సుదీర్ఘంగా సమీక్షించాం. అదే క్రమంలో గూడూరు స్టేషను, గూడూరు సెక్షన్లో ఉన్న ఇబ్బందులు, కార్మికుల పనిభారం, ఈనాడు కూడా 12 గంటల డ్యూటీ, ఈ జంక్షన్లో పనిభారం పెరిగినా కానీ స్టేషన్ మాస్టర్లు మరియు షెంటింగ్ మాస్టర్లు, షెంటింగ్ జమదారుల పోస్టులు ఇక్కడ శాంక్షన్ చేయలేదు. ఆ అంశాన్ని కూడా ఈనాడు నోట్ చేసుకోవడం జరిగింది జనరల్ మేనేజర్తో మాట్లాడడానికి. భారత రైల్వేల్లో ఉన్నటువంటి పరిస్థితి సమీక్షించాం. కొత్తగా సుమారు 19,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని మా కార్మికులు నిర్మించారు. కానీ కొత్త పోస్టులు శాంక్షన్ చేయకపోవడం వల్ల పనిభారం పెరిగింది. అదే క్రమంలో 100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్ భారతదేశంలో అయిన క్రమంలో టీఆర్డీ అసెట్స్ పెరిగాయి. కొత్తగా పోస్టులు శాంక్షన్ చేయలేదు. దీని ఫలితంగా సుమారు 75,000 మంది షార్టేజ్, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. దీంతో పాటు 2 లక్షలకు పైబడి వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీలు ఇంకా భర్తీ చేయలేదు. ఈ అంశాలపైన చర్చించాం. రైల్వే మంత్రిత్వ శాఖతో, రైల్వే బోర్డుతో ఈ అంశాలని చెప్పి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేయాలని నిర్ణయించాం. ఈ సమావేశంలో నాగేంద్రబాబు,
ఆమంచి వెంకటేశ్వర్లు, నాగరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరులో తలపెట్టిన జిల్లా మహానాడు ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు పరిశీలించారు. నెల్లూరులో విపిఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జిల్లా మహానాడు జరగనుంది. ఈ క్రమంలో భాగంగా ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. చేపట్టవలసిన కార్యక్రమాలపై వారు చర్చించారు. మహానాడులో తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలపై కడపలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు జరిగే మహానాడులో చర్చించనున్నారు. పాలన మరింత జనరంజకంగా సాగేందుకు మహానాడులో తీర్మానాలు, నిర్ణయాలు ఉంటాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. మహానటుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలో నిర్వహించిన మినీ మహానాడులో ఆమె పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్కూటీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ అభివృద్ధి మరిచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టే ఇబ్బందులకు గురి చేశారని ఆమె వివరించారు. ఒక శుభదినం. మనం నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడుని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 27, 28, 29 మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్థాయిలో తీర్మానాన్ని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని, అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ తీర్మానాన్ని ఇంకా మరికొందరు మాట్లాడారు. నాయకులు దౌర్జన్యాలు, అక్రమ కేసులు అనేకం కూడా సృష్టిస్తున్న దానివల్ల ఎందుకు వాళ్ళతో పోరు, ఎందుకు వాళ్ళతో రచ్చ అని చెప్పిన దూరంగా ఉండేది. మరి 2020 నవంబర్లో పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జిగా పెట్టినప్పటి నుంచి అన్ని మండలాల నాయకుల యొక్క సమిష్టి నాయకత్వంతో 63,000 ఓట్లతో ఓడిపోయిన మళ్ళీ గెలిచే దిశగా మనం అందరం కష్టపడి చేసామంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క సమిష్టి కృషి. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారంలో తొలగించిన 2,000 మంది ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు ఒక్క రోజులోనే భగ్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1:30కు విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా కూర్మాన్నపాలెంలోని శిబిరానికి చేరుకున్న నిరాహార దీక్ష ప్రారంభించారు. షర్మిల దీక్షను పోలీసులు రాత్రి 9 గంటల ప్రాంతంలో భగ్నం చేశారు. షర్మిలను శిబిరం నుంచి గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ నుంచి విమానాశ్రయంలో హైదరాబాద్ కు ఆమెను బలవంతంగా తరలించారు. కార్మికులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అడ్డుకోవాలి.
టిట్కో ఇల్లు 7 లక్షల వరకు నిర్మాణం చేశామని, గత ప్రభుత్వం 2 లక్షలకు కుదించి పాలసీలతో నాశనం చేసిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ పునః సమీక్ష, అభివృద్ధి ప్రాజెక్టులు, మెట్రో రైళ్లపై వారు చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలో విఎంఆర్డీఏ రీజియన్ లో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీరందరితో యాక్చువల్ గా రివ్యూ పెట్టాం. దానికి ఈ యొక్క 3 జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు, అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అదేవిధంగా టిట్కో, తర్వాత ఈఎన్సీ అందరూ యాక్చువల్ గా పాల్గొన్నారు. అనేక సమస్యలను యాక్చువల్ గా చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి, ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది. 2014-19లోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నం ఫైనాన్షియల్ సిటీ గాను, ఐటీ హబ్ గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీలో యాక్చువల్ గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు. అదే డైరెక్షన్ లో ఈ రోజు విశాఖపట్నంకి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తి అయ్యేటప్పటికి అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్ కి వాటికి పోతారో యాక్చువల్ గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డీఏ వాళ్ళు దాదాపు 22 రోడ్డుని ప్లాన్ చేశారు. అందులో 15 రోడ్లు ఇమీడియట్ గా టేకప్ చేయాలని యాక్చువల్ దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరినీ పిలిచి కంప్లీట్ చేశారు. అదే విధంగా ఇక్కడ టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిట్కో హౌస్ కట్టాం. 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం, 1-2 కాదు. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. 7 లక్షల హౌసుల్లో 5 లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని 2,61,000 కుదించింది. పైన అవేర్నెస్ చేసింటే అవి కూడా చేయలే, పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాలి. అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది. అయితే దాన్ని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పారు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు నిరుపేదలకి, ఎందుకంటే ఆ రోజు 2014-19లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమన్నారు. ఒకటే సెంటర్ చెప్పింది, ఎంత ఖర్చైనా పర్వాలేదని. సూలూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభించారు. సూలూరుపేట డిపో నుండి విజయవాడకు వెళ్లే ఈ బస్సును ప్రయాణికులు సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు మంజూరు చేశారని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే 4 బస్సుల వరకు ప్రారంభించడం జరిగింది. ఇది విజయవాడకి, సూలూరుపేట నుంచి విజయవాడకి వెళ్ళే సర్వీసు సూపర్ లగ్జరీ. ఇంకా కూడా మనం బెంగళూరుకి కూడా సర్వీసులు ప్రపోజ్ చేశాము. బెంగళూరుకి, అలాగే హైదరాబాద్కి, అలాగే ఇటువైపు చెన్నైకి కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇటు షార్ట్ డిస్టెన్సే కాకుండా లాంగ్ డిస్టెన్సెస్ కూడా
బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రపోజల్స్ పెట్టున్నాము. శాంక్షన్ అయిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గం నుంచి లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళే బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ మనకు సూలూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు ఇవాళ కండక్ట్ చేస్తున్నాం. మనం ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనం మెగా మహానాడుకి ఈ మినీ మహానాడు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో చేసుకోబోతున్నాం. సో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ రచించి ఆలపించిన శోభాయాత్రలో హనుమానయ్య వీడియో గీతాన్ని విశ్వ హిందూ పరిషత్ నాయకులు మురళీరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజల్లో హిందూ ఆచారాలను పెంపొందిస్తున్న సునీల్ కుమార్ అభినందనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోటా ప్రకాశం, మనోజ్ కుమార్, పేటేటి చంద్రనీల్, మల్లికార్జున్, జనార్దన్, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక లోపలుండే వాని గుణానికి ఆయన మెల్లి బయట తీసుకొచ్చేదానికి ఎంతో తాపత్రయపడుతున్నారని తెలియజేస్తుంది. ఆయన ఎంతో తాపత్రయపడుతూ అందరినీ ఏకం చేసి 10 మందితో కలిసి ఆ వీడియోని చేయడం, దాంట్లో ఎంతోమంది కళాకారులని ఇన్వాల్వ్ చేయడం, వారందరికీ కూడా ఆ అవకాశం ఇచ్చి దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు విశ్వ హిందూ పరిషత్ తరఫున మరొకసారి హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. అద్భుతంగా పాడారు. ఆ పాటలో కూడా ఆధ్యాత్మికమై, ఆ లీలమై, దాంట్లో లీనమై పాడారు. అది ఒక పాటగా ఊరికే ఏదో పాటగా పాడదామనే కాకుండా ఆధ్యాత్మికంగా దాంట్లో లీనమై దాంట్లోనే తన పూర్తిగా దాన్ని అంకితమైనట్టుగా ఆ పాటని తీసుకొచ్చారు. ఆ పాటతో మేము అద్భుతంగా రాబోయే కాలంలో మేము ఆ మలుపుల్లో భాగంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థానాన్ని భగవంతుడు ఆపాదించిన విధంగా తన జీవన విధానం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ విషయంలో నేను చేసుకున్నటువంటి మొదటి అదృష్టం నా తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు. కేవలం ఆశీస్సుల వల్లనే ఎన్నో మనిషి జీవితంలో తప్పటడుగులు వేయనటువంటి వ్యక్తులు ఉండరు. కానీ పడిన ప్రతి తప్పటడుగు కూడా ఒక గుణపాఠం లాగా నా జీవితంలో మలుపులు జరిగి కేవలం నా తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల మాత్రమే ఈరోజు ఈ స్థాయికి రాగలిగి సద్గురువులు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంతో 2008లో వారు ఇక్కడ అమ్మవారి యొక్క పీఠాన్ని ఇక్కడ ఏర్పరిచి తద్వారా నాకు కావాల్సినటువంటి శక్తిని ఇచ్చి ఇవాల్టి రోజు ఇంతమంది ముందు చక్కగా ధైర్యంగా కార్యక్రమాలను నిర్వహించుకునే అనుగ్రహం వారి ద్వారా ప్రసాదితమై నా ధర్మపత్ని, నా కుమారుడు, నాతో ఉన్నటువంటి తోబుట్టువులు, నా సహోదరులు, నా మిత్రులు అందరూ కూడా నాకు ఇచ్చిన సహకారం నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఈ సందర్భంలో నాకు వారు ఇచ్చిన ధైర్యమే, ప్రోత్సాహమే మొన్న వార్షికోత్సవ వేడుకల అమ్మవారి కీర్తన ఇవాల్టి రోజు శోభాయాత్రలో హనుమయ్య అనేటటువంటి కీర్తనని చక్కగా అందరి ముందు కూడా తీసుకురాగలిగినటువంటి ఒక అవకాశం దక్కింది. హనుమాన్ జయంతి సందర్భంగా మనుబోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవ, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పోలంగి సేవ, పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మాధవగిరి వెంకటలక్ష్మీ నరసింహాచార్యుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर रंजन भरन विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय
शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता वन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय గూడూరు రెండపట్న పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ నా నల్లె నడిపించింది ఊరంతా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడుతాం. గూడూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఏర్పాటు. నాయుడుపేటలో నిర్వహించిన మినీ మహానాడులో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. షర్మిల ఉక్కు దీక్ష భగ్నం.
ఒప్పంద కార్మికుల కోసం విశాఖలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలింపు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. మనుబోలులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి వైభవంగా పూలంగి సేవ, పల్లకి సేవ విరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.